నమస్తే నవత టీవీకి స్వాగతం. నేను మీ పావని. ఈ రోజు నుంచి మోడీ ప్రవేశపెట్టిన కొత్త చట్టాల గురించి తెలుసుకుందాం. భారత న్యాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అమల్లోకి నూతన క్రిమినల్ చట్టాలు ప్రవేశపెట్టబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. చరిత్రను చూసుకున్నట్లయితే మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, భారత సాక్ష్యాధార చట్టం ఇకపై ఉండవు. వాటి స్థానంలో గత ఏడాది పార్లమెంట్ లో ఆమోదించిన భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఈ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు చేశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఆన్లైన్ లో ఫిర్యాదు నమోదు, SMS లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్లు జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు ఈ కొత్త చట్టాల్లోకి వచ్చాయి. దీంతో ఇదివరకు ఉన్న IPC, CRPS కనుమరుగవుతుంది. ఈ కొత్త చట్టంలో లొసుగులతో తప్పించుకునే వీలు లేదు. నేరం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేరు. సమయానికి న్యాయం తప్పక అందుతుంది. ఒకప్పుడు మా స్టేషన్ పరిధిలోకి రాదు, వేరే స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసుకోండి అనే సామెతలు ఇప్పుడు చెల్లవు. భారతీయ న్యాయ సంహితతో ఇలాంటి సాకులు చెప్పే అవకాశం ఉండదు. 90 రోజుల్లో న్యాయ పరిష్కారం, కేవలం 2 వాయిదాల్లో సత్వర న్యాయం కలిగేలా ఈ కొత్త చట్టాలు అమలు కానున్నాయి. ఇది వాటి న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.